రాకాలోకంకి స్వాగతం. బీహార్ ఎన్నికల ఫలితాల విశ్లేషణ. జై హింద్ మిత్రులారా. ఇప్పుడు ఫలితాలు దాదాపుగా ట్రెండ్స్ కానీ ఫలితాలు కానీ చాలా స్పష్టమైనటువంటి పిక్చర్ వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్, రామ్ విలాస్ పాస్వాన్, జీతన్ మాజీకి చెందినటువంటి హిందుస్థాన్ అవామ్ మోర్చా, ఇటువంటి ఈ 4-5 పార్టీల కూటమి ఏదైతుందో ఇది అద్భుతమైన అభూతపూర్వమైన ఘన విజయాన్ని సాధించింది. 243 సీట్లలో 200ని దాటేసింది. 202, 203 దగ్గర ఇది అక్కడి దాకా కూడా వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. విపక్షము ఈరోజు అఫీషియల్ విపక్షం అనేది బీహార్ అసెంబ్లీలో లేనటువంటి పరిస్థితి రావచ్చును. ఆర్జేడీ నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి ఫేస్ అయినటువంటి తేజస్వి యాదవ్ ఈ వీడియో చేసే సమయానికి ఆయన ట్రైలింగ్ వెనకబడి ఉన్నారు. కాబట్టి బీహార్ ఎన్నికలు ఒక రకంగా గేమ్ చేంజింగ్ ఎన్నికలు. దీని నుంచి మనము గమనించాల్సినటువంటి 4-5 ముఖ్యమైనటువంటి పాఠాలు ఏమిటి? మొట్టమొదటిది, బీజేపీ 2024 లోకసభ ఎన్నికల్లో ఏదైతే ఎదురు దెబ్బ తిన్నదో, ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చును, ప్లానింగ్లో లోపం కావచ్చును, లేకపోతే పరిస్థితులపైన అంచనా తప్పడం కావచ్చును, విపక్షాలు అనుసరించినటువంటి వ్యూహాలు కావచ్చును, మొత్తానికి 240 సీట్లకు పరిమితమైంది. ఆ షాక్ నుంచి పార్టీ బయటకు వచ్చినటువంటి తీరు నిజంగా రాజకీయ పార్టీలకు అనుసరణీయమైనటువంటి వ్యూహం ఇది. ఎందుకంటే ఆ తరువాత జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడాను బీజేపీ ఓట్ల శాతం పెరిగింది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అత్యధిక ఓట్లు సాధించినటువంటి పార్టీ. ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు కానీ హయ్యెస్ట్ ఓట్ పర్సంటేజ్ ఉన్నటువంటిది బీజేపీకి. జార్ఖండ్లో బీజేపీ ఓడిపోయింది కానీ గతం కన్నా కూడాను తన ఓట్లను పెంచుకుంది. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర ఈ మూడిటిలోనూ ఘనమైనటువంటి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే పరంపరను బీహార్లో కొనసాగిస్తోంది. కాబట్టి పొలిటికల్ పార్టీ 1-2 సార్లు ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ వాటి నుంచి పాఠాలు గనక నేర్చుకుని పనిచేయగలిగినట్టయితే, ముందుకు రాగలిగినట్టయితే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఇది నిరూపించింది. బీజేపీ వరుసగా 6 ఎన్నికల్లో తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. 4 చోట్ల భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది మొట్టమొదటి ముఖ్యమైనటువంటి గుణపాఠము. ఒక పార్టీ ఎదురు దెబ్బ తగిలినా కూడాను కష్టపడి ఆర్గనైజేషన్ని ఏ రకంగా బిల్డ్ చేయాలి, తప్పుని ఎలా తొలగించుకోవాలి, ఇది బీజేపీ నుంచి నేర్చుకోవాలి. రెండవ ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే, ఈసారి ప్రజలు చాలా తెలివిగా ఓటేశారు. ప్రజలు ఎంత తెలివిగా ఓటేశారంటే ఆర్జేడీని పూర్తిగా చెత్తబుట్టలో పారేసేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే మహాదయనీయంగా ఉంది. జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినటువంటి రోజున మొదటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ తమ ఆదర్శంగా చెప్పుకునేటటువంటి నెహ్రూ గారి జన్మదినాన కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యే సీట్లను బీహార్లో గెలుచుకునే పరిస్థితిలో లేదు. 61 సీట్లలో పోటీ చేసి 4 సీట్లు గెలుచుకునేటటువంటి స్థితిలో ఉంది. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సీమాంచల్లో పోటీ చేసి 4 స్థానాలు గెలుచుకునే స్థితిలో ఉంది. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కన్నా కూడా కష్టమైనటువంటి ఫలితము కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. గత వీడియోలో నేను వామపక్షాలు ఘోర ఓటమి పాలయ్యాయని చెప్పాను. వామపక్షాలు సీట్లు తగ్గిన మాట వాస్తవం, కానీ ఇప్పటికీ అవి 3 వామపక్ష పార్టీలు, సిపిఐఎంఎల్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, 3 కలిపి 5-6 సీట్లలో ఆధిక్యతలో ఉన్నాయి. అవి కూడా కాంగ్రెస్ పార్టీ కన్నా నయంగా ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిది బీజేపీ సాధించినటువంటి విజయం అయితే, రెండవది ఓటరు ఎంత చాకచక్యంగా ఓటేశాడంటే, దాదాపు 15-20 సంవత్సరాలుగా బీహార్లో ఉన్నటువంటి త్రికోణ రాజకీయాన్ని ఓటర్ ధ్వంసం చేసేశాడు. బీహార్ రాజకీయంలో ఒక త్రికోణము, ఆ త్రికోణంలో ఒకటి ఆర్జేడీ అయితే, ఒకటి జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ది, ఒకటి బీజేపీ. ఈ మూడింటికి దాదాపుగా సమానమైనటువంటి ఓట్లు సీట్లు రావడం వల్ల నితీష్ కుమార్
ఒకసారి ఆర్జేడీతో ఒకసారి బీజేపీతో కలిసి గత 20 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా సర్వైవ్ అవుతూ వచ్చారు. ఆయన ఇమేజ్ చాలా మంచిది, కరప్షన్ లేదు, మహిళా సంక్షేమం మీద ఆయన చాలా పెద్ద దృష్టి ఉన్నటువంటి నాయకుడు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పొలిటికల్ ఆపర్చునిజం చాలా ఎక్కువగా, రాజకీయ అవకాశవాదానికి నితీష్ కుమార్ మారుపేరు. ఈసారి ప్రజలిచ్చినటువంటి తీర్పులో ఈ త్రికోణాన్ని భగ్నం చేసేశారు. జేడీయూ 70-80 సీట్లు 80 సీట్ల వరకు గెలుచుకుంది, కానీ ఆర్జేడీ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. పర్యవసానంగా బీజేపీ నుంచి దూరమై ప్రభుత్వాన్ని ఇంకొకళ్ళతో కలిసి ఏర్పాటు చేసే అవకాశం నితీష్ కుమార్కి లేదు. ఎందుకంటే నితీష్ కుమార్ ప్లస్ మొత్తము మహాగఠబంధన్ అంతా కలిపినా కూడా ఇంకొక 10-11 సీట్లు తక్కువ పడతాయి మెజారిటీ మార్క్. కాబట్టి నితీష్ కుమార్ 5 ఏళ్ళు బీజేపీతోటే కలిసి ఉండాలి. ఆ రకంగా నితీష్ కుమార్ అవకాశవాదానికి వీలు లేనటువంటి తీర్పుని ఓటర్లు ఇచ్చారు. ఎందుకంటే లోక్ జనశక్తి పార్టీ కానీ లేకపోతే మిగతా మిత్రపక్షాలు కానీ బీజేపీ కానీ వీటిపైన ఆధారపడకుండా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. బీజేపీకి జల్లకొట్టి ఆర్జేడీతో కలవడం కూడా ఇప్పుడు సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళకి చాలా తక్కువ సీట్లు వచ్చాయి. కాబట్టి నితీష్ కుమార్కి కూడా నీ రాజకీయ జీవితం ఇక బీజేపీతోటి అని చెప్పేటటువంటి పాఠం ఓటర్ ఇచ్చాడు. మూడవ ముఖ్యమైనది ఏంటంటే ఈ ఎన్నికల తరువాత ఆర్జేడీ రాజకీయ భవిష్యత్తు అంధకారమయంలో పడింది. ఎందుకంటే ఆర్జేడీ సొంతంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కేవలం 2015లో. ఆ తరువాత నుంచి 2015 నుంచి వరుసగా 2 ఎన్నికల్లో ఓడిపోయింది. ఈసారి తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఎన్నికలు రెండవసారి వరుసగా ఓడిపోయింది. ఆయన కూడా ఓడిపోయే పరిస్థితి కనుక వస్తే ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ ఎలా ముందుకు సాగుతుంది, ఆ పార్టీ మళ్ళీ రీబిల్డ్ ఎలా చేస్తారు, బీహార్లో ఆ పార్టీకి ఉన్నటువంటి నెగిటివ్ ఇమేజ్ని అది ఏ రకంగా తొలగించుకుంటుంది, ముస్లిం ఓటర్లు సైతము పార్టీని వదిలేసే పరిస్థితి వస్తే అటు యాదవ్ ఇటు ముస్లిం వీళ్ళిద్దరు కూడా పార్టీని వదిలేస్తే ఆ పార్టీ భవిష్యత్ ఏంటి, ఇది ఒక పెద్ద ప్రశ్న చిహ్నం. ఇది ఈ ఎన్నికల్లో కుల రాజకీయాలపైన మాత్రమే ఆధారపడి రాజకీయం చేసేటటువంటి ఆర్జేడీ భవిష్యత్తు అంధకారంలో పడింది. కుల రాజకీయాల నుంచి బయటకు వస్తే తప్ప, కొత్తగా తనను తాను రీఇన్వెంట్ చేసుకుంటే తప్ప ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. 4వ ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే ఈ చోరీ పేరిట ఉద్యమాలు చేస్తే ఎన్నికల్లో గెలవరు. చౌకీదార్ చోర్ హై అన్నటువంటి నినాదంతో గతంలో ఒకసారి భంగపడ్డారు. ఆ తర్వాత అదానీ అంబానీ ఈ చోరీల ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఓట్ చోరీ ఆరోపణలు చేశారు. ఈ చోరీ ఆరోపణలు పత్రికల్లో హెడ్లైన్స్ పెట్టుకోవడానికి పనికొస్తున్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని మార్చలేకపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరాన్ని ఈ ఎన్నికల ఫలితాలు చెప్పాయి. ఇది 4వ ముఖ్యమైనటువంటి పాఠము. 5వ ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే ముస్లిము ఓటర్లు ఏమాత్రము అవకాశమున్నా తమను ఉపయోగించుకుంటూ పబ్బం గడుపుకునేటటువంటి పార్టీలు కుహనా సెక్యులర్ పార్టీల్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీహార్లో ఇది చాలా స్పష్టంగా కనిపించింది. ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి స్థానాలలో కూడాను ఆర్జేడీ ఓటమి పాలైంది. సీమాంచల్ ప్రాంతంలో ఉన్న 24 సీట్లలో తక్కువ సీట్లలో పోటీ చేసినప్పటికీ ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధిస్తోంది. ఎంఐఎం నాయకుడైనటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో అన్ని చోట్ల ఒక మాట మాట్లాడుతూ వచ్చారు. ఆయన అన్నది ఏంటంటే, మీరు ముస్లిం ఓటర్లు కేవలము తివాచీలు పరచడానికి, స్టేజ్ సెట్ చేయడానికి, కుర్చీలు వేయటానికేనా? 2% ఉన్నటువంటి వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ 2% ఓట్లు మాత్రమే ఉన్నాయని చెప్పుకునేటటువంటి పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు, ముస్లింకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వరని ఆయన అడిగినటువంటి ప్రశ్నకి ఆర్జేడీ దగ్గర జవాబు లేదు. ఈ సీమాంచల్లో ముస్లింలు ఎంఐఎం వైపు, ఎంఐఎంకి 4 సీట్లు వచ్చినాయి. ఇది ఒక రకంగా ముస్లిం ఓటర్లకు ఈ కుహనా సెక్యులర్ పార్టీ నుంచి బీజేపీ పట్ల వ్యతిరేకత కొనసాగుతోంది, పెరుగుతోంది. బట్ అట్ ది సేమ్ టైం ఈ మిగతా పార్టీలు తమను ఉపయోగించుకుంటున్నాయన్నటువంటి భావన ముస్లింలలో పెరుగుతున్నది.
దానికి ఎంఐఎం గెలుపు ఒక నిదర్శనము. రెండవది, ముస్లిం ఓట్లపైనే ఆధారపడి మనమంతా కూడాను కుహనా సెక్యులర్ రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవచ్చని కనుక భావిస్తే రాజకీయ పార్టీలు అటు ముస్లిం ఓట్లు గెలుచుకోవు, ఇటు ఉన్నటువంటి హిందూ ఓట్లు కూడా పోతాయి. హిందూ ఓటర్ కన్సాలిడేట్ అవుతున్నాడు. హిందూ ఓట్ బ్యాంక్ని విస్మరించి రాజకీయాలు చేయకూడదు. ఇది అన్నిటికన్నా కీలకమైనటువంటి పాఠము బీహార్ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకి, దేశానికి చెబుతున్నాయి. ముఖ్యంగా చిట్ట చివరిలో ఏ పార్టీ అయితే నిత్యము ప్రజలతో కలిసి ఉంటుందో, 365 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తుందో, అదేవిధంగా ఆర్గనైజేషనల్ నెట్వర్క్ బలంగా ఉంటుందో, సరైనటువంటి ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళ్తుందో ఆ పార్టీ విజయం సాధిస్తుంది. భారతీయ జనతా పార్టీ 2024లో ఎదురుదెబ్బ తిన్న తరువాత ఆర్గనైజేషన్ని వ్యవస్థీకరించుకున్నటువంటి తీరు నిజంగా గమనించాల్సినటువంటిది, స్టడీ చేయాల్సింది. ఎందుకంటే బీహార్లో దాదాపు 1,00,000కు పైగా చిన్న సమావేశాలు, ఎక్కడ కూడా పెద్ద ప్రచారం లేకుండా, ఎక్కడ కనిపించకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్న చిన్న గ్రూపుల సమావేశాలు చాలా సమర్థవంతంగా ఎలాంటి చడి చప్పుడు లేకుండా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడాను బీజేపీ కూటమి విజయానికి బాటలు వేశాయి. కాబట్టి ఇది ఓవరాల్గా బీహార్ ఎన్నికల నుంచి మనకి వస్తున్నటువంటి 5 ముఖ్యమైనటువంటి పాఠాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.